జేఎన్టీలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. దీనిలో 16 స్లాట్లలో రోజుకు సుమారు 1000 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలునాయక్ వెల్లడించారు. కౌన్సిలింగ్ కి వచ్చే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. కౌన్సిలింగ్ కి వచ్చే విద్యార్థులు వారికి సంబంధించిన 10th ఇంటర్ తో పాటుగా ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, క్యాస్ట్, ఇన్కమ్ పత్రాలను తీసుకుని రావాలని సూచించారు. అదేవిధంగా నాన్ లోకల్ కు సంబంధించి 10 సంవత్సరాల రెసిడెన్సీ సర్టిఫికెట్ తో పాటుగా అవసరమైన వారికి కుల ధృవీకరణ పత్రాలు సైతం తమ వెంట తీసుకుని రావాలన్నారు. ఆన్లైన్ లో కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు చేసుకున్న చోటే కాకుండా వేరే ఏ ప్రదేశం నుంచి అయినా సరే చేసుకునేలా వీలుంటుందని గుర్తు చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినది. ఈ రోజు నుంచి జూలై 1 నుంచి జూలై 8 వరకు కంటిన్యూస్గా అలాట్ అయిన స్లాట్లలో విద్యార్థులు తమ తల్లిదండ్రులు వేసి కౌన్సిలింగ్ అటెండ్ అయితే సరిపోతున్నది. ఆ తర్వాత మీకు మాక్ అలాట్మెంట్ సీటు 13వ తారీఖున అవుతుంది. 13వ తారీఖు నుంచి ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. 15వ తారీఖున ఫ్రీజింగ్, ఏమి చేంజెస్ అవసరం లేదనుకుంటే అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. లాస్ట్కి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ 18th జూలైకి సీట్స్ అలాట్మెంట్ అయిపోతాయి. అక్కడ నుంచి 18 నుంచి 22వ తారీఖు వరకు మీరు పోయి ఆన్లైన్లో మీరు సీట్ బుక్ చేసుకోవచ్చు. అంటే అలాట్ అయిన కాలేజెస్కి వెబ్సైట్ మీరు మీ సీటు బ్లాక్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు 26వ తారీఖున ఒకరోజే ఉంది. అందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు 30వ తారీఖు జూలైకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేయవలసి వస్తుంది సీట్ రాగానే. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ కాలేజీలకు పాత ఫీనే కంటిన్యూ చేయడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురై సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని టెన్షన్ ఫీల్ కాకుండా తీసుకొని గవర్నమెంట్ విద్యను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో పాత ఫీజునే కంటిన్యూ చేస్తున్నది. తల్లిదండ్రులు ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకుంటారని మా సైడ్ నుంచి విన్నపం.